నమస్తే, వెల్కమ్ టు సాక్షి డిజిటల్ ఎక్స్క్లూజివ్. ఇవాళ మనం ఒక అద్భుతమైన విషయం తెలుసుకోబోతున్నాం. అద్భుతం అని చెప్పే కన్నా ఇది ఒక టెన్షన్తో కూడిన విషయం అని కూడా చెప్పచ్చు. కానీ టెన్షన్ ఎవరికి? అసలు విషయం ఏంటి? ఈ విషయం చెప్పే ముందు మీకు ఒక చిన్న వ్యక్తి గురించి కూడా చెప్పాలి. ఆ వ్యక్తి పేరు మహాభారతంలోని ఉత్తర కుమారుడు. ఉత్తర కుమారుడు అంటే ఎవరనుకుంటున్నారా? ప్రగల్భాలు పలికేవాడు. అటువంటి ప్రగల్భాలతో కూడిన విషయం ఇది నేను చెప్పబోయేది. సరే, ఇంకా మరీ ఉపోద్ఘాతం కన్నా నేను విషయంలోకి వచ్చేస్తాను. ఇక్కడ ఈ రోజుల్లో దాదాపు అటు పాకిస్తాన్లోనూ భారత్లోనూ యుద్ధ భయం అనేది నెలకొని ఉంది. మరీ ముఖ్యంగా భారత్లో యుద్ధ భయం అనేది అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. కానీ పాకిస్తాన్లో మాత్రం ఒక్కొక్కళ్ళకి చెమటలు పడుతున్నాయి. పాకిస్తాన్లో ఎంతలా చెమటలు పడుతున్నాయంటే, ఇదిగో యుద్ధం ఇంకొక 36 గంటల్లో వచ్చేస్తుందని ఒక పాకిస్తాన్ నేత, లేదు ఇప్పుడిప్పుడే చేయబోతున్నారని ఇంకొక పాకిస్తాన్ నేత, ఇలా ప్రతి ఒక్కళ్ళు ఎవరికి తోచిన వాళ్ళు విధంగా చెప్పేస్తున్నారు. ఇలా చెప్తున్నారు, బాగానే ఉంది. మరో ఒక నేత ఉన్నాడండి, ఆడొక అడుగు ముందుకేసి పాకిస్తాన్లో న్యూక్లియర్ వెపన్స్ చాలా ఉన్నాయి, ఆ న్యూక్లియర్ వెపన్స్ అన్నీ భారతదేశంలోని ప్రధాన నగరాలన్నీ టార్గెట్ చేస్తున్నాయి, ఆ టార్గెట్ చేసిన తర్వాత అవి ఇమ్మీడియట్గా మేము ఇలా బటన్ నొక్కితే భారత్లోని నగరాలన్నీ జస్ట్ లైక్ దట్ మొత్తం నాశనం అయిపోతాయని పెద్ద బెదిరింపే చేశాడండి. సరే, న్యూక్లియర్ బాంబుల సంగతి కాసేపు అలా ఉంచుదాం, ఆడి మాటలు కూడా అలా ఉంచుదాం. అంటే నేను ఇందాక చెప్పిన ఉత్తర కుమారుడు ఈ మనిషి అనమాట. అసలు కనీసం న్యూక్లియర్ బాంబింగ్ పక్కన పెట్టండి, పాకిస్తాన్ మామూలు యుద్ధం చేసే అవకాశం ఏమైనా ఉందా? అసలు ఉందా? అసలు కనీసం ఆ స్ట్రెంత్ ఉందా దానికి? కానీ ఆ పాకిస్తాన్కి అంత సీన్ ఉందా? సరే, అసలు ఈ సమస్య అంతా ఎక్కడి నుంచి వచ్చిందో ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఏప్రిల్ 22, 2025 నాడు పెహల్గాంలో టూరిస్టులను టెర్రరిస్టులు అతి ఘాతుకంగా కాల్చి చంపిన విషయం మనకు అందరికీ తెలుసు. ఈ పాయింట్ అంతా అక్కడి నుంచి రావడమే కానీ ఇంతకు ముందు నుంచే భారత్కి పాకిస్తాన్కి తీవ్రవాద ఉద్రిక్తత అనేది ఉందనే విషయం మనకందరికీ తెలుసు. సరే, జరిగిన తర్వాత భారత్ ఒక అడుగు ముందుకేసి సింధ్ జల వివాదాన్ని హోల్డ్లో పెట్టడం, అలాగే ఇంకా ఒక 2-3 హార్ష్ అనగానే కొంచెం హేస్టీ డెసిషన్స్ తీసుకుంది. ఈ హేస్టీ డెసిషన్స్ వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేయాలో తెలియక ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. ఈ టైంలో అక్కడ మంత్రులు, రాజకీయ నాయకులు తమకు తోచిన విధంగా భయపడిపోయి మీడియాలో ఏది చెప్పాలంటే అది చెప్పేస్తున్నారు. పాకిస్తాన్ మంత్రి హనీస్ అబ్బాసీ ఇటీవల ఒక బహిరంగ సభలో మాట్లాడుతూ, మా దగ్గర 130 వరకు అణ్వాయుధాలు ఉన్నాయని, గౌరీ, షాహీన్, గజ్నవి వంటి క్షిపణులు భారత్ కోసమే సిద్ధంగా ఉంచామని ప్రగల్భాలు పలికాడు. ఆయుధాలు అయితే ఉన్నాయి, కానీ అవి ప్రయోగించడం జస్ట్ బటన్ నొక్కడంతోనే సరిపోద్దా? ఇంకొక ఆయన అన్నాడు, మాకు ఈ అణ్వాయుధాలన్నీ జుల్ఫికర్ అలీ భుట్టో అనే పాకిస్తాన్ నేత అనమాట, మాకు ఈ అణ్వాయుధాలు ఒక వరం, భారత్ని ఎదుర్కోవడానికి మాకు ఒక గట్టి స్ట్రెంత్ అని చెప్పాడు. దీంతోనే పాకిస్తాన్ పూర్తి స్థాయి యుద్ధం ప్రకటిస్తుందని కూడా హెచ్చరించాడు. ఈ న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్లో ఎక్కడెక్కడున్నాయో చాలా కొద్ది మందికే తెలుసు, ఇంకెవ్వరికి తెలియవు, ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకే తెలుసు అని బుకాయించాడు. నాకు పెద్ద డౌటు, ఆ మనిషికి కూడా ఆ విషయం తెలిసి ఉండదు. సరే, ఆ విషయం కాసేపు పక్కన పెడదాం. ఇదే విషయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి కూడా గతంలో భారత్ తమపై సైనిక చర్య తీసుకుంటే అణుదాడి తప్పదని హెచ్చరించాడు. దురదృష్టం ఏంటంటే పాకిస్తాన్లోని ప్రజలు కూడా ఏదో ఒక యాంటీ ఇండియా సెంటిమెంట్ తోటి మేము భారత్ మీద దాడి చేస్తాం, భారత్ని ఇలా తుడిచేస్తామని అనుకుంటున్నారు. అంటే పేలని టపాసులు అంటారు చూడండి, అలాంటి బెదిరింపులు చేస్తున్నారు. అసలు నిజంగా పాకిస్తాన్ అణుబాంబు ప్రయోగించగలదా? ఒక దేశం న్యూక్లియర్ బాంబు ఉపయోగించాలంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి.
అది పాకిస్తాన్కి తెలుసు, ఇటు భారత్కి తెలుసు. నిజానికి భారత్ కూడా జస్ట్ అలా ప్రయోగించలేదు. భారత్ ప్రయోగించాలన్నా కూడా భారత్ ఒక ట్రీటీ మీద సైన్ చేసింది. మేము ముందుగా అణు బాంబుని ప్రయోగించాం. ఎందుకు ప్రయోగించామంటే మా మీద ప్రాణాల మీదకి వస్తేనే మేము ప్రయోగిస్తాం. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ముందు పాకిస్తాన్ దగ్గర ఉన్న ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. పాకిస్తాన్ వద్ద 36 వైమానిక, 126 సాధారణ, అలాగే 8 సముద్ర అణ్వాయుధాలు ఉన్నట్టు నాకు గుర్తు. ప్రతి న్యూక్లియర్ వెపన్ కనీసం 12 కిలోటన్నులు ఉంటుంది. ఈ బాంబులు ఒక్కో అణుబాంబు 200 నుంచి 1500 కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్స్ని చాలా సులువుగా దాడి చేయగలం. ఉదాహరణకు ఢిల్లీకి 772 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్గోదా నగరం, ఇది పాకిస్తాన్లో ఉందండి. ఈ నగరం నుంచి షాహీర్ 1 అనే న్యూక్లియర్ బాంబును ప్రయోగిస్తే ఢిల్లీ నగరం నిమిషంలో నాశనం అయిపోగలదు. అలాగే షాహీన్ 3 అనే బాంబు పాకిస్తాన్ నుండి ఇజ్రాయెల్ వరకు కవర్ చేయగలదు. అయితే ఇక్కడ ఒక విషయం మనం గమనించుకోవాలి. పాకిస్తాన్ దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు నిజంగా సరిగ్గా ఉన్నాయా? అవి ఎప్పుడు ఎలా తయారు చేశారో ఒక్కసారి మనం ఒక లుక్ వేస్తే మనకు పూర్తిగా విషయం అర్థమవుద్ది. అసలు పాకిస్తాన్ న్యూక్లియర్ బాంబు ఎలా తయారు చేసింది, ఎప్పుడు తయారు చేసింది, జస్ట్ ఒక గ్లిమ్స్ ఇస్తాను. మే 28, 1998న పాకిస్తాన్ 6 విజయవంతమైన అణు పరీక్షలు చేసి అణు ఆయుధాలు కలిగిన మొదటి ఇస్లామిక్ దేశంగా గుర్తించబడింది. అయితే ఈ న్యూక్లియర్ బాంబులు పాకిస్తాన్ తయారు చేసుకున్నవి కాదు. ట్విస్ట్ అక్కడే ఉందండి. కొంత టెక్నాలజీని అరువు తెచ్చుకొని, మరికొంత టెక్నాలజీని బెచ్చమెత్తుకొని, మరికొంత టెక్నాలజీని మీరు గమనించాలి, దొంగతనం చేసుకొని తీసుకొచ్చుకుంది. అదేంటి, అణుబాంబు టెక్నాలజీని దొంగతనం చేసుకోవచ్చా అని అనుకుంటున్నారా? అది కూడా చెప్తా, వినండి. 1971లో భారత్తో యుద్ధంలో ఓడిపోయిన తర్వాత 1974లో భారతదేశం చేసిన ఆపరేషన్ స్మైలింగ్ బుద్ధ అనే అణు పరీక్ష పాకిస్తాన్కు అప్పట్లోనే చెమటలు పోయించింది. ఎందుకంటారా? పక్కనున్న పొరుగు దేశం న్యూక్లియర్ టెస్ట్ చేసిన తర్వాత మన దగ్గర న్యూక్లియర్ బాంబే లేదన్న ఫీలింగ్లో ఉంటారు. సో దాంతో వాళ్ళకి చెమటలు పోసాయి. అప్పటి పాక్ ప్రెసిడెంట్ జుల్ఫికర్ అలీ భుట్టో పాక్లో త్వరలోనే అణు ఆయుధాలు తయారు చేసి మేము పరీక్షకు కూడా వెళ్తామని హడావిడిగా ప్రకటించేశాడు. ఈ సమయంలో పాకిస్తాన్కి మన ఊళ్ళలో మునుసబుగా పిలువబడే చైనా ఉంది కదా, తన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబులు టెక్నాలజీ బెచ్చం వేసింది. అంటే వీడు అడుక్కుంటేనే బెచ్చం వేస్తాడు, పాకిస్తాన్ అడుక్కుంది, బెచ్చం తీసుకుంది. టెక్నాలజీ వస్తే సరిపోదు కదా, అణుబాంబు అనేది చిన్న విషయంగా జస్ట్ అలా తయారు చేసి పెట్టడానికి దానికి డిజైను, ప్రోటోకాల్స్ చాలా ఉన్నాయన్నమాట. సో అయితే దాన్ని తయారు చేయడానికి డబ్బులు కూడా కావాలి కదా. ఆ డబ్బులు ఎవరు ఇచ్చారు? లిబియా, సౌదీ అరేబియా. అది కూడా బెచ్చం డబ్బులే. సరే, డబ్బులు, టెక్నాలజీ వచ్చింది, దానికి సరిపడే డబ్బులు వచ్చాయి. మరి డిజైన్ ఏం చేయాలి? అప్పట్లో పాకిస్తాన్లో ఫాదర్ ఆఫ్ పాకిస్తాన్ అటామిక్ ప్రోగ్రామ్ అన్న అవార్డు పొరపాటును తగిలించుకున్న పాకిస్తాన్కి చెందిన ఏక్యూ ఖాన్ ఓ అద్భుతమైన ప్లాన్ వేసాడండి. బాబు నెదర్లాండ్స్లో న్యూక్లియర్ టెక్నాలజీ మీద కోర్స్ చేస్తూ ఉండేవాడు. ఆ కోర్స్ చేసేటప్పుడు నెదర్లాండ్స్ నుంచి యురేనియం డిజైన్లు, ఈ యురేనియం అనేది వీటిలో ఈ అణుబాంబులో యూజ్ చేయడానికి ప్రయోగిస్తారు. ఆ యురేనియం డిజైన్లను దొంగిలించి పాకిస్తాన్లోని కహోటా ప్లాంట్లో సెటప్ చేశాడు ఈ ఏక్యూ ఖాన్. దానికి పాకిస్తాన్ ఆడికి ఫాదర్ ఆఫ్ ది అటామిక్ న్యూక్లియర్ బాంబ్. అది పాకిస్తాన్ పరిస్థితి. సరే, దొంగిలించాడు, డబ్బులు ఉన్నాయి, డిజైన్ ఉంది, అన్నీ ఉన్నాయి, టెక్నాలజీ కూడా ఉంది. పరీక్ష చేయాలనుకుంది. మొత్తం బాంబు కూడా రెడీ చేశారండి. చక్కగా నీట్గా అంతా చేసేసి బాంబు కూడా రెడీ చేశారు. మరి దాన్ని పరీక్షించడం ఎక్కడ? పాకిస్తాన్లోనే అనుకుంటున్నారా? అక్కడే మీరు పప్పులో కాలేశారు. మనం చేసుకున్న బాంబు పాకిస్తాన్లో ఎలా, మన కంట్రీలో ఎలా చేస్తాం? కాదు. మనవాడు ఏం చేశాడంటే చైనా వాడిని అడిగాడు. చైనా వాడిది భూభాగంలో ఈ అణు పరీక్ష చేశాడు. అఫ్కోర్స్ చైనా వాడి భూభాగంలో చేశాడు కాబట్టి
అది నిజంగానే విజయవంతమైంది. 4 దేశాలు అడుక్కు తిని దొంగతనం చేసి ఓ బాంబుని తయారు చేసి అది కూడా వేరే దేశంలో పరీక్ష చేసి అమ్మయ్య అనుకుంది పాకిస్తాన్. ఇప్పుడు అర్థమైందా పాకిస్తాన్ అనేది ఎంత లేకి దేశమో అని. అయితే ఇప్పుడు తీసుకున్న టెక్నాలజీతో చాలా బాంబులు ఇప్పటికైతే తయారు చేసుకుంది దాయాది దేశం. ఇలా బాంబులు తయారు చేసుకుంటేనే దాన్ని ప్రిజర్వ్ చేసుకుంది. కానీ ప్రపంచంలో ఏ దేశమైనా జస్ట్ అలా న్యూక్లియర్ బాంబు వాడగలదా? కుదరదు. దానికి చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. బాంబు అనేది ఇదేమైనా నాటు బాంబా జస్ట్ అలా చుట్టేసి పడేయడానికి? అణుబాంబు. ముఖ్యంగా పాకిస్తాన్ అణు యుద్ధం ప్రారంభించాలంటే దాని దగ్గర 3 ప్రశ్నలకి సమాధానాలు ఉండాలి. ఏమిటా ప్రశ్నలు మాట్లాడుకుందాం. మళ్ళీ ఈ 3 ప్రశ్నలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఫైనాన్షియల్గా ఈ న్యూక్లియర్ ఆపరేషన్ని భరించగలదా? నంబర్ 1 క్వశ్చన్. నంబర్ 2, అంతర్జాతీయంగా పాకిస్తాన్కి ఈ విషయంలో మద్దతు ఉందా? నంబర్ 3, అసలు చట్టపరంగా న్యూక్లియర్ వార్ అనేది సాధ్యమేనా? సరే, ఈ 3 ప్రశ్నలకి సమాధానం నో అనే ఉంది. పోనీ ఏవో దాటుకొని చేద్దాం అనుకున్నా పాకిస్తాన్కి పక్కలో బల్లెంలా ఎన్నో వేర్పాటు ఉద్యమాలు జరుగుతున్నాయి. అంటే పాక్ దేశాన్ని నుంచి విడిపోవాలనుకునే ఏర్పాటు సంస్థల నుంచి దేశ గడ్డపైనే మ్యానుఫ్యాక్చర్ అయిన టెర్రరిస్ట్ వరకు చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా సింధ్, బలూచిస్తాన్, ఖైబర్ పఖ్తూన్వా ఇటువంటి ప్రాంతాల్లో వేర్పాటువాదులు తాము పాకిస్తాన్ నుండి అర్జెంటుగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం, మమ్మల్ని విడిచిపెట్టండి, మాకు సపరేట్ దేశాన్ని ప్రకటించండి, దాదాపు చాలా నెలల తరబడి వాళ్ళు ఉద్యమాలు చేస్తూనే ఉన్నారు. ఇండస్ నీటి అసలు ఈ సింధ్ గొడవ ఎలా వచ్చిందనుకుంటే, సింధ్లో చోలిస్తాన్ కాలువ ప్రాజెక్టుతో ఇండస్ నది నీటిని పంజాబ్కి మళ్లించడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన చేస్తున్నారు. ఆ నేపథ్యంలోనే ఇటీవల పాకిస్తాన్కి బిజినెస్ కేంద్రమైన ముఖ్యమైన కరాచీ పోర్టులో ఓడ రాకపోకలను ఆపేశారు ఈ వేర్పాటు తీవ్రవాదులు. అసలు ముఖ్యంగా ఇక్కడి నుంచే మీకు ఒక అలజడి స్టార్ట్ అవుతుంది పాకిస్తాన్లో. ఎలా స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది కూడా కొంచెం వివరిస్తాను. పోర్టులో వెహికల్స్ నిలిచిపోతే పాకిస్తాన్కి ఏంటి ప్రాబ్లము, దానికి అణు యుద్ధానికి సంబంధం ఏందని మీరు అనుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ కూడా ఇస్తా. ఇప్పుడు పోర్టు దగ్గర చాలా వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఆ వాహనాలు ఎన్ని ఉన్నాయో తెలుసా? దాదాపు 30,000 వాహనాలు ఉన్నాయి. వాహనాల్లో ఎన్నో కోట్ల విలువైన సరుకులు ఉన్నాయి. కరాచీ పోర్టులో ఇప్పుడున్న వాహనాలు నిలిచిపోవడం వల్ల పెద్ద ట్రాఫిక్ జామే అయింది. ఆ ట్రాఫిక్ జామే కదా, జస్ట్ అలా అయిపోద్ది, కొన్ని గంటల్లో క్లియర్ అయిపోద్దని అనుకుంటున్నారేమో. దాదాపు 3 రోజుల వరకు, అంటే ఇప్పుడు నేను చెప్తున్న ఈ సమయానికి కూడా నిజంగా ట్రాఫిక్ జామ్ అలానే ఉంది. దీంట్లో ఏముందంటే, ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్కు ఉన్న దరిద్రం ఏంటంటే, ఈ వెహికల్స్లో పాకిస్తాన్కి సంబంధించిన పెట్రోల్ డీజిల్ సరఫరా వాహనాలు కూడా ఉన్నాయి. అంటే పెట్రోల్ డీజిల్ లేకపోతే అసలు ఏమీ నడవదు. సో దానివల్ల ఇప్పుడు పాకిస్తాన్లో పెద్ద ఆర్థిక సంక్షోభమే రావచ్చు. సరే, ఇది కాసేపు పక్కన పెడదాం. ఇక బలోచిస్తాన్లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ పాకిస్తాన్ సైన్యంపై తరచూ దాడులు చేస్తున్నాయని మనం వింటూనే ఉన్నాం. ఇటీవల బిఎల్ఏ చేసిన 3 ఐఈడి బాంబు దాడుల్లో దాదాపు 10 మంది పాకిస్తాన్ సైనికులు మరణించారు. మీకు గుర్తుండే ఉంటుంది కాశ్మీర్ పుల్వామా ఇన్సిడెంట్. దానికన్నా ఇది పెద్దదే అని చెప్పుకోవచ్చు. సంఖ్య ఇది తక్కువ ఉండొచ్చు, కానీ దాని ప్రభావం చాలా ఎక్కువ. మరోపక్క ఖైబర్లో తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ దాడులు విపరీతంగా చేస్తుంది. వీటన్నిటిని పక్కన పెడితే మనకు ఆనుకొని ఉండే అదేనండి పీఓకే. ముఖ్యంగా పీఓకేలో కూడా పాకిస్తాన్కి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళనలు బీభత్సంగా చేపట్టారు. రోడ్ల మీదకి వచ్చి మాకు పాకిస్తాన్ వద్దు ముర్రో కుయ్యో ముర్రో అని చెప్పేసి మొత్తుకుంటున్నారు. మమ్మల్ని ఇమీడియట్గా మమ్మల్ని పాకిస్తాన్ బారి నుండి కాపాడని కోరుకుంటున్నారు. సరే, ఈ సమస్యలు ఎలాగూ పాకిస్తాన్ ఇంట్లో ఉన్నాయి. ఒకవేళ పాకిస్తాన్ అణుదాడి చేయాలనుకున్నా ప్రపంచానికి తెలియకుండా చేసే ఛాన్సే లేదు. అది కూడా వివరిస్తా
ఎలాగనుకుంటున్నారా? నేను ముందుగా చెప్పా, న్యూక్లియర్ బాంబు చెయ్యాలంటే చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. న్యూక్లియర్ బాంబుని అసలు తయారు చేసి దాన్ని అక్కడి నుంచే ప్రయోగించడం కుదరదు. ముఖ్యంగా దానికి 3 విభాగాలు ఉంటాయి. న్యూక్లియర్ బాంబు అనేది ఒక దగ్గర అసెంబుల్ చేస్తారు. ఆ అసెంబుల్ చేసిన బాంబుని తీసుకొని వెళ్ళి వేరే దగ్గర అమరుస్తారు. అంటే దానికి దానికి సంబంధించిన ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఆ ఎక్విప్మెంట్లో అమరుస్తారు. అమర్చిన తర్వాత దాన్ని మళ్ళీ లాంచ్ ప్యాడ్కి తీసుకెళ్ళాలి. ఈ లాంచ్ ప్యాడ్ దగ్గరికి తీసుకొని వెళ్ళి దాన్ని కూడా అక్కడ లాంచ్ ప్యాడ్ నుంచి ప్రయోగిస్తారు. సో ఈ 3 ఉన్నాయి కదా. పాకిస్తాన్ కర్మ ఏంటంటే ఈ 3 పక్క నెలల్లో అయితే లేవు. దాదాపు 3000 కిలోమీటర్ల పరిధిలో ఈ 3 ఉన్నాయి. మిసైల్ కాంప్లెక్స్ బాంబులు ఉన్న ప్రదేశం నుండి అసెంబ్లింగ్ ప్రదేశం మధ్య దూరం దాదాపు 574 కిలోమీటర్లు. ఇంత దూరం రోడ్డు మార్గాన అయితే దాదాపు 8 గంటలు, అలాగే ఒకవేళ విమానం ద్వారా అయితే 3 గంటలు పడుతుంది. ఇక బాంబు అసెంబుల్ అయ్యాక దానిని 1250 కిలోమీటర్ల దూరంలో ఉన్న మస్రూర్ లాంచ్ ప్యాడ్కి తీసుకెళ్ళాలి. ఇవన్నీ చీకట్లో దాక్కొని చేసేవి కావు. ఎందుకంటే ఒకవేళ సరే పాకిస్తాన్ సైన్ చేసింది అణుబాంబు ఎట్టి పరిస్థితిలో వెయ్యాలనుకుంది అనుకోండి, అనుకున్నాన్ని అలా జస్ట్ తీసుకొని వెళ్ళలేవు. ఎందుకంటే న్యూక్లియర్ బాంబు అనేది రేడియేషన్తో కూడుకుంది. ప్రపంచ దేశాలన్నీ తమ శాటిలైట్ సెన్సార్లతోటి ఈ బాంబు ఒకవేళ ఎక్కడి నుంచైనా ఎక్కడికైనా తీసుకెళ్తే ఇమీడియట్గా సెన్స్ చేస్తాయి. మనమే కంగారు పడక్కర్లేదు. ఒకవేళ బాంబు తరలిస్తే పాకిస్తాన్ ఇమీడియట్గా రెడ్ ఫ్లాగ్ అనేది యుఎన్ఓలో వెలుగుతుంది. అంటే మనకు ముందే తెలిసిపోద్ది. అంతర్జాతీయంగా దీని గురించి పెద్ద రచ్చే అవుతుంది. సో అణుబాంబు చేయడానికి సమస్య లేదు. ఇక ఒకవేళ ఇది కూడా క్రాస్ చేసి ఏదో మొత్తుకో చేసింది అనుకుందాం, న్యాయపరమైన చిక్కులే ఉంటాయి అని అనుకున్నాం కదా. అంతర్జాతీయ ఆంక్షలు ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్కి తప్పవు. మీరు ఒక్కసారి గమనించండి, ఈ మధ్య మనకి రష్యా ఉక్రెయిన్ యుద్ధం నడుస్తోంది కదా. ఉక్రెయిన్ చాలా చిన్న దేశం, రష్యాలో అంతర్భాగం ఉక్రెయిన్. రష్యా మీద ఎన్నో ఆంక్షలు పడ్డాయి. ఇది నార్మల్ అణుయుద్ధం కూడా కాదండి, ఇది జస్ట్ స్మాల్ ఒక చిన్న ఫైట్ అంతే, వాళ్ళకు వాళ్ళు చేసుకుంటున్నారు. అలా చేసుకుంటున్నప్పుడు కూడా చాలా చిన్నదానికి కూడా రష్యా మీద ప్రపంచ దేశాలు ఎన్ని ఆంక్షలు పెట్టాయో, అలాంటిది ఒక పాకిస్తాన్ తీవ్రవాద దేశం లాంటి దేశం భారత్పై అణుబాంబులు ప్రయోగిస్తుంటే ప్రపంచ దేశాలు చూస్తూ ఊరుకుంటాయా? ఆలోచించండి. అంతేకాదు, ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి. చట్టపరంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఎన్నో అణు విశ్వాస ఒప్పందాలు ఉన్నాయి. వీటిలో ముఖ్యంగా ప్రతి సంవత్సరం జనవరి 1న ఇదిగో మా దగ్గర ఈ అణుస్థావరాల జాబితా ఇలా ఉంది, ఇన్ని తయారు చేస్తున్నామని 2 దేశాలు కలిపి పంచుకోవాలి వివరాలు. ఇలా 1971 అయిపోయిన తర్వాత నుంచి ఇలానే ఉంది, ఇలానే జరుగుతుంది. మీరు ఇంకో విషయం గమనించాలి, మనకి పాకిస్తాన్కి ఎన్ని గొడవలు ఉన్నా కానీ ఇప్పుడు చెప్పిన అణు సిద్ధాంతం, ఇచ్చిపుచ్చుకోవడం అనే సిద్ధాంతం జరుగుతూనే ఉంది, యథావిధిగా జరుగుతూనే ఉంది. ఎక్కడ ఏ సంవత్సరం ఎప్పుడు ఆగలేదు. సో ఇది జరిగినప్పుడు మేము ఇలా అణుయుద్ధం చేస్తున్నామని ముందు మనకు ఒక నోటిఫికేషన్ ఇవ్వాలి. అంతర్జాతీయంగా ఈ అణ్వాయుధాలకు సంబంధించి అణుయుద్ధంకి సంబంధించి పక్కన పెడితే అసలు ఇండియాకి ఎంత సపోర్ట్ ఉంది, పాకిస్తాన్కి ఎంత సపోర్ట్ ఉంది అన్న విషయం జస్ట్ నేను చెప్పగానే మీ మొహంలో ఒక నవ్వు వచ్చేస్తుంది, నాకు తెలుసు. ఎందుకంటే మనకందరికీ తెలిసినట్టు పాకిస్తాన్కి ఒక్క చైనా, టర్కీ తప్ప మరే దేశాల మద్దతు పెద్దగా లేనే లేదు. కానీ ఇండియాకి అగ్రరాజ్యాలైన అమెరికా, రష్యా దగ్గర నుంచి ప్రతి ఒక్క దేశం దగ్గర మనకి ఒక గౌరవం ఉంది, అలాగే మనకి వాళ్ళ మద్దతు ఉంది. చివరిగా అతి ముఖ్యమైన విషయం మీకు చెప్తా. పహల్గాం దాడి వెనక పాకిస్తాన్ సైనిక అధిపతి అసీం మునీర్ ఉన్నారని పెద్ద ఆరోపణ. ఈ మనిషి గురించి నేను మీకు ఒక అద్భుత విషయం చెప్తా. ముందు మనం అనుకున్నాం కదా ఉత్తర కుమారుడని, ఈయనే ఆయన.
అక్కడ ఒక నేత ఉత్తర కుమారుడు అయితే ఇక్కడ ఈయన అనమాట. ఈయన ఒక 3 వారాల క్రిందట అనుకుంటా ఓ పెద్ద కన్వెన్షన్లో భారత్లోని ముస్లింలకి పాకిస్తాన్లోని ముస్లింలకి అసలు సంబంధం లేదు, మా రక్తం వేరు, మా జీవితం వేరు, భారత్లో కాశ్మీర్ అనేది అంతర్లీనంగా ఉన్నా కానీ అది మా సొంతం, మేమే చేస్తాం అని చెప్పాడు. అసలు మొత్తం స్టార్ట్ అయింది అక్కడి నుంచి. ఆడ కారు కూతలు కూసిన తర్వాత జస్ట్ ఒక 10 డేస్లో మనకి పహల్గాం దాడి జరిగింది. ఈ ఆరోపణ అంటే ఈ పహల్గాం దాడి వెనక ఉన్నది ఆసిమ్ మునీర్ అని చెప్పింది ఎవరో తెలుసా? ఓ ప్రముఖ జర్నలిస్ట్ ఆదిల్ రాజా. ఆదిల్ రాజా ఈ పేరు ఎక్కడా వినలేదు కదా. ఇది పాకిస్తాన్లోని ఉన్న ప్రముఖ జర్నలిస్ట్ ఆదిల్ రాజా. ఇతని సాధారణ వ్యక్తి కాదండి. దాదాపు 16 లక్షల సోషల్ మీడియా సబ్స్క్రైబర్స్ కలిగి పాకిస్తాన్లో ఉన్న మెయిన్ మినిస్టర్స్తో సహా అక్కడ పొలిటీషియన్స్ కూడా తన ఖాతాలో సబ్స్క్రైబర్స్గా ఉన్నారు. సో పాకిస్తాన్లోనే సగం ఈ ఆసిమ్ మునీర్కి వ్యతిరేకత ఉంది. అంతేకాదు ఆ ఆసిమ్ మునీర్ గురించి సైన్యంలో కూడా చాలామంది ఈ మధ్య మీరు వార్తలు వినే ఉంటారు. మాకీడు బాసుగా వద్దు, బాసుగా కాదు కనీసం పాకిస్తాన్ సిటిజన్గా కూడా పనికిరాడని చెప్పేసి పెద్ద పెద్ద లేఖలే రాసి పంపించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అమెరికాలో పాలకపక్షం ప్రతిపక్షం పాలకపక్షం ఇద్దరు కలిసి ఒక బిల్లు కూడా పాస్ చేశారు. ఆ బిల్లు ఏంటంటే పాకిస్తాన్లోని ఆసిమ్ మునీర్ని ఇమీడియట్గా తన పదవి నుంచి తొలగించాలి, లేదంటే పాకిస్తాన్కి మేము ఇస్తున్న బెచ్చం ఆ బెచ్చాన్ని కూడా ఇంకా వెయ్యము, అంటే సాయం పూర్తిగా ఆపేస్తాము అని కూడా చెప్పారు. సో ఆసిమ్ మునీర్కి సంబంధించి ఇన్ని వ్యతిరేకతలు ఉన్నప్పుడు అలాగే ఈ ఆదిల్ రాజా చేసిన పోస్ట్కి చాలా బలం వచ్చింది. పాకిస్తాన్లోని సైన్యంతో పాటు ప్రజలు కూడా ఈ మనిషి మీద చాలా వ్యతిరేకత పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు మనకు బాగా అర్థమైంది ఏంటంటే ఇంట బయట పాకిస్తాన్ యుద్ధం అనే పాట పాడడమే తప్ప ఏమీ చేయలేదు. కాస్త నాటుగా చెప్పాలంటే ఏమీ పేగలేదు. కానీ భారత్ మాత్రం పహల్గాం దాడికి ప్రతీకార సమాధానం ఖచ్చితంగా ఇస్తుంది. ఆల్రెడీ మన ప్రధానమంత్రి మన సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అది ఒక ఎయిర్ స్ట్రైక్ అవ్వచ్చు, సర్జికల్ స్ట్రైక్ అవ్వచ్చు, లేదా POKలో చర్య కూడా కావచ్చు. ఈ చర్యతో పాకిస్తాన్తో పాటు ప్రపంచానికి కూడా తెలుస్తుంది భారతదేశం మునుపటి చర్చల దేశం కాదు, నేటి చేతల దేశం అని. జై హింద్. This is Hari Krishna for Sakshi Digital, signing off.